లైలా ఓ మీరా నాన్న నాన్న డైరెక్ట్ గా వచ్చారు. నమస్కారం నమస్కారం. ఉండవయ్యా. ఎక్కడమ్మా? ఈయన నాన్న. ఈయన? అవును నాన్న, నాకు వేషం ఇచ్చే డైరెక్టర్. ఏది వరాలు మనోరాలు ఏడ్చినట్టావు. డైరెక్టర్ అంటే ఎవరో పెద్ద మనిషి అనుకున్నాను. ఏం వరాలు? నువ్వు సినిమా చేస్తావా? ఏ తీయకూడదా? ఏది మీ నాయన బతుకుండగానే? నీకు తెలియదు నాయన, ఈయన పెద్ద డైరెక్టర్, గొప్ప కవి. ఏది ఈయన? ఇదిగో ఏడుకొండలో. ఇంతకు మీ అమ్మాయిని ఇస్తావా? ఏంటి సినిమాలోక? నేను చస్తే పంపిస్తాను. నా బిడ్డ సినిమాలో చేరితే నా పర్యంగానయ్యా. అసలు మనకు ఉంటే కదా పోవడానికి. చూడు ఏడుకొండలో, మనలో మనమాట. రేపు మీ అమ్మాయి సినిమాలో చేరి పెద్ద తార అయితే అప్పుడు డబ్బు పర్వం. అప్పుడు ఫలానా తార తండ్రి అని చెప్పుకుంటాను నిన్ను. అంతేనంటావా? అంతే. సరేగా నేర్కొండలో, మా నాన్న జీతం ఎంత ఇస్తున్నాడా నీకు? సర్లే, మీ నాన్న చెప్పుకుంటే సిగ్గు. అవునా? చూడంత పెద్ద నుదురు. ఏం రాశాడు బ్రహ్మ? 100 రూపాయలు 3 నామాలు. ఆ ముఖం చూడవయ్యా, చూడవయ్యా ఈ ముఖం చూడు. ఇటు చూడవయ్యా ఏడుకొండలో. రేపు ప్రొద్దుట నా పిక్చర్ బజార్ని పడిందంటే మీ అమ్మాయి పేరు మోత. మీ ఇంటి చుట్టూ కార్లు, ప్రొడ్యూసర్లు. లక్షలు కురుస్తాయా లక్షలు. ఉండండి, ఇలా కూర్చోండి. కూర్చోండి. అది సరే గాని బిజినెస్ కొద్దాం. ఏం చదివా అమ్మాయి? నేను 5వ తరగతి పరీక్ష కూర్చున్నానండి, కానీ 5, 10 అనకూడదు. కాన్వెంట్ లో చదివాను. కళ మీద ప్రేమ కొద్ది చదువు త్యాగం చేశాను అనాలి. నిజమేనండి, నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు వేషం కట్టాను గిట్టాను అనకూడదు. వేషం వేశాను అనాలి. ఏం వేషం వేశావు? చెప్పమ్మా చెప్పు. మరే మా సత్య గారు అమ్మనేమో మహారాణి, నేనేమో చెలికత్తి వేషం వేశాను. ఏడ్చినట్టే ఉంది. చూడండి, ఇలాంటి ఎక్కడ బయట పెట్టకూడదు. ఎక్కడ అనుకోకుండా. అవును గాని మరి ఇంతకీ డబ్బే ఇస్తా? 1 లక్ష ఇస్తా? అది బాబు 1 లక్ష. చూడు ఏడుకొండలో, ఇందాక బ్రహ్మరాత పిక్చర్కి 1 లక్ష అని చెప్పానే, అది 2వ పిక్చర్ నుంచి. ఈ పిక్చర్కి 1116. కాసిన వేలైనా ఇవ్వకపోతే అలాగా? కారు కొనాలి, ఎస్టేట్ కొనాలి. కాస్తుంటే నన్ను మా నాన్న కూడా కొనేటట్టున్నా. ఆ మాట ఎందుకు లేవయా? సరే గానీ అమ్మాయి అగ్రిమెంట్ మీద సంతకం చేయి. మళ్ళీ అదేంటి? ఉండొద్దు ఒప్పందం. సరే మామూలే కొన్ని తప్ప. ఆ కొన్ని ఏమిటండి? ఏమిటంటే ఫీజు 1116. పిక్చర్ పుట్టించిన బట్టలు ఇంటికి తీసుకుపోవడానికి వీల్లేదు. ఆ తర్వాత మర్చిపోయామండి పోయినాయండి అని అనడానికి వీల్లేదు. పిక్చర్ మధ్యలో ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు. ప్రేమించినా పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనకూడదు. అథవా పిల్లల్ని కన్నా లావెక్కకూడదు. అన్నిటికంటే ముఖ్యమంటే తెలుసా, నీ బట్టల సెలక్షన్ మీ నాన్న చెయ్యకూడదు. నాకు ఇంతవరకు నువ్వు అన్ని చెప్పావు కాబట్టి అలాగే చేస్తా. నీకు కాదులేవయ్యా, నన్ను విడిచిపెడతా. సరేలే, సరే సంతకం పెట్టచ్చు. అబ్బాయి, నువ్వు 100 చెప్పు, 1000 చెప్పు. నాకు 1 కారు, 1 లక్ష, 1 ఎస్టేట్. సరే, అంతేకాదు నువ్వేం చెప్పినా చేస్తా. నువ్వు ఏడుకొండలో, నీతో కండిషన్. నేను ఇంటికి వస్తే మా అమ్మాయి పడుకుందండి, వీల్లేదండి, రేపు రండి, ఇలాంటి ఏం అనకూడదు సుమా. ఇదిగో 101 రూపాయి అడ్వాన్స్. ఉండవయ్యా, మొట్టమొదటిసారిగా నా చేతి ఏమైనా సైన్ కూడా తీసుకోమ్మా. 101 రూపాయి. అమ్మా ఏడుకొండలో వాడిని తలుచుకుని సంతకం పెట్టు. ఇక్కడేనా అండి? ఈ 101 రూపాయి.